గురువు గారు ఇప్పుడు చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎదగాలి అనుకుంటూ ఉంటారు. సో ఉన్నతంగా ఎదగాలి అంటే సరైన మార్గం ఏది అంటారు? వాస్తవానికి అయితే తల్లి, ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో ఉండవలసిన ఆశ, ప్రతి ఒక్క మనిషి ఎదగాలన్న ఆలోచన, ప్రతి మనిషి ఉన్నత స్థాయిలో ఉండాలన్న కొన్ని కోరికలతోనే ప్రతి మనిషి పరిగెడుతూ ఉంటాడు. కానీ అది కొంతమందికి అనుసరిస్తుంది, కొంతమంది అనుసరించినా ముందుకు పోలేరు. కొంతమందికి చూడు తల్లి, ఏమి లేనోడు కూడా అన్ని రకాలుగా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. కొంతమందికి కోట్లున్నా గానీ మనశ్శాంతి ఉండదు. అది ఉన్నది అనేది కాదు, ఇది లేదు అనేది కాదు. కానీ వాళ్ళల్లో ఉండవలసిన కొన్ని కర్మఫలాలు, వారు చేసుకున్న పాప కర్మ ఫలాల వల్ల కూడా మనుషులు కొన్ని కర్మలకు గురైపోయి ఎదగలేక మానసికమైన ఒత్తిడికి గురైపోయి కొంతమంది చేసిన ప్రభావాలతోని, చెడు ప్రభావాలతోని ఉన్నత స్థాయికి ముందుకు పోలేరు. ఉన్నతంగా ఎదగటంలో మనిషికి పట్టుదల, ఆశయం, ఆలోచన చాలా అవసరం. మనిషికి ధైర్యం అనేది చాలా గొప్పది. ధనలక్ష్మి కంటే ధైర్యలక్ష్మి చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది మనిషిని. ఆ ధైర్యాన్ని ఎప్పుడైతే మనిషి కోల్పోకోకుండా మనిషి ఉన్నత స్థాయికి వెదగాలన్న ఆలోచనతోని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఉండవలసిన కొన్ని స్థితులు వెనక లాగుతూ ఉంటాయి. వెనక లాగేది ఏంటి? వాళ్ళ కుటుంబం సమస్యలతోనే, కొంతమంది ఈర్ష్యాభావాల వల్ల, కొంతమంది చేసిన సమస్యల వల్ల అతను ఉన్నత స్థాయికి పరుగెత్తాలనుకున్నా గానీ అది వెనక గుంజుతూ ఉంటది. ఇక బతికిపోయాము, సంపాదించాము, ఇక బాగుపడతాం అనుకునే స్టేజ్ లో వాళ్ళకి ఏదో ఒక అకస్మాత్తుగా ఇబ్బందులు జరగటం, వృధా ఖర్చు జరగటం, ధనం కోల్పోవటం, లక్ష్మీ ప్రసన్నం లేకపోవటం, అనారోగ్య సమస్యలకు గురవటం, కొన్ని అవాంతరాలకు గురవటం వల్ల మనిషి ఎదిగిన వాడు కూడా దిగజారిపోతూ ఉంటాడు. ఉన్నత స్థాయి అనేది మనిషికి, ప్రతి ఒక్క మనిషికి కష్టంతోనే ముందుకు వెళ్ళగలుగుతాడు. అది ఎదుగుతూ ఉన్నా గానీ కొన్ని దరిద్ర పెద్ద మూడు కర్మ దోషాలు అనేది వెనక లాగుతూ ఉంటాయి అన్నమాట. వాటికి సంబంధించిన కర్మలకే మన దగ్గర పరిష్కారం. ఉన్నత స్థాయి అనేది ప్రతి ఒక్క మనిషి గోలు, ఆశ. దాన్ని ప్రతి మనిషి సాధించాలనుకుంటే సాధించలేక ఇబ్బంది పడుతూ, మానసికమైన ఒత్తిడికి గురవుపోతూ, కొంత గ్రహస్థితుల వల్ల ఇబ్బందులు పడుతూ, కొన్ని చెడు ప్రభావాల వల్ల ఇబ్బందులు పడుతూ, కొంత అన్నదమ్ముల వల్ల సమస్యలు పడుతూ, కొంత బంధువుల వల్ల ఇబ్బందులు పడుతూ ఎదగలేక కొంతమంది చెడు ప్రభావాలు చేసి వాళ్ళని ఎదగనీకోకుండా, మనశ్శాంతి లేకోకుండా అవాంతరాలు జరుగుతూ ఉంటాయి తల్లి. వాళ్ళని మనం అన్ని రకాలుగా మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఈ సాయాశక్తుల వల్లే వీళ్ళు ఎదగలేకపోతున్నారు అని ఎలా గుర్తించాలని? వాస్తవానికైతే తల్లి, మనిషిలో ఉండవలసిన ఆశ నెరవేరకోకుండా, అతను ఎంత కష్టపడ్డా ఎదగకోకుండా, అతను సంపాదించే ఒక్కొక్క మనిషికి ఒక 50,000 జీతం ఉన్నా గానీ మనిషి ముందుకు పోలేడు. ఒక్కొక్కడు 22 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల జీతం ఉన్నా గానీ మనిషి ఆనందంగా జీవించలేక ఆ డబ్బు పరంగా కూడా వృధా ఖర్చు, అలాంటి ఖర్చులకు గురైపోతూ వాళ్ళల్లో మానసికమైన ఒత్తిడికి గురైపోయి దాంట్లో ఇబ్బంది కలుగుతుందంటే వాళ్ళు అప్పుడు గ్రహించాలి, మనలో ఉండవలసిన స్థితి మనల్ని ఎందుకు తీసుకుపోలేకపోతుంది, మనం ఇంత కష్టపడి ఇంత సంపాదించినా మనిషి మన ముందుకు ఎంతకు వెళ్ళగలేకపోతున్నాం, డబ్బు ఎందుకు వృధా ఖర్చు అవుతుంది, మనిషిలో ఉండవలసిన తేజస్సు ఎందుకు తగ్గిపోతుంది, కష్టం అనేది ఇంతకు ముందు ఉన్నంత పాజిటివ్ ఇప్పుడు ఉండలేకపోతున్నా, వాళ్ళల్లో అనేది ఆ పిరికి అనేది వచ్చేస్తుంది. ఆ చెడు ప్రభావాలకి, ఆ చెడు ఇబ్బందులకి, ఆ దృష్టి సమస్యలకి, ఆ గ్రహస్థితులకు లోనైపోయే మనిషి కూడా అలాగనే కొంత దిగజారిపోతూ ఉంటాడు. అప్పుడు గ్రహించాలి, వాళ్ళల్లో సమస్య దూరుకుంది, అది ఎదగలేకపోతున్నాము, వాళ్ళల్లో ఆటంకం వచ్చేసింది అనేది వాళ్ళు గ్రహించి మనల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఏ స్థితిని, ఏ సమస్య నుంచి వాళ్ళని బయటపడేయాలి, వాళ్ళకి ఏ విధమైన సమస్య తీసేస్తే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళలో ఉండవలసిన గ్రహ ప్రభావం ఎంతవరకు వచ్చింది, మనిషిలో ఉండవలసిన స్థితి ఎంతవరకు పోయింది అనేది మనం గ్రహించి వాళ్ళని మంచి మార్గంలో నడిపించి వాళ్ళకి మంచి చక్కటి పరిష్కారాన్ని అందించి మళ్ళీ వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా, మంచి భవిష్యత్తు దొరికే విధంగా, వాళ్ళకి మంచి మన్నన అంటే సభలో అనేది 10 మందిలోకి పోయినప్పుడు ఒకను చూస్తూ కొట్టబుద్ధి, ఒకను చూస్తూ పెట్టబుద్ధి, ఆ మనిషిలో ఉండవలసిన ఆకర్షణే, ఆ మనిషిలో ఉండవలసిన తేజస్సే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఆ తేజస్సు మళ్ళీ వాళ్ళకి పెంచి వాళ్ళలో ఉండవలసిన బలాన్ని ఏర్పాటు చేసి
వాళ్ళకి అన్ని విధాలుగా ముందుకెళ్లే విధంగా మనం తప్పకుండా సహకరించగలుగుతాం తల్లి. ఓకే గురువు గారు, కొంతమంది పాపాలు చేయడం వల్ల, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల కూడా ఎదగలేకపోతున్నారు, వీళ్ళు అందుకే ఇలా కష్టాలు పడుతున్నారు అంటారు కదా, ఇది వాస్తవమేనంటారా? పూర్వజన్మ సుకృతాబంధం అంటారు తల్లి. దాంట్లో ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదు. కర్మ ఫలాలు అనేది మనిషి చేసుకునే పాప కర్మలు. ఇలాంటి కర్మాఫలాల వల్ల, తల్లిదండ్రులు చేసిన కర్మాఫలాల వల్ల బిడ్డలకు సంభవించే యోగ బలాల వల్ల కూడా కొన్ని ఉంటాయి. తల్లిదండ్రులు చేసేది విభత్సమైన సమస్యలకి, కొన్ని ఇబ్బందులకరమైన సమస్యల వల్ల బిడ్డలు అనుభవించక తప్పదు. వారు చేసుకున్న కర్మఫలాల వల్ల కూడా వాళ్ళు అనుభవించక తప్పదు. వాటి కర్మఫలాలలో ఉండవలసిన సమస్య వేరు, దానికి సంబంధించిన కర్మఫలానికి ఎవరేం చేయలేరు. వాటిని పరిష్కరించలేము. ఎవరు చేసుకున్న కర్మని వాళ్ళ కర్మని పరిష్కరించలేము కదమ్మా. సమస్యని పరిశీలించగలం కానీ వాళ్ళు కావాలని చేతులార చేసుకున్న కర్మలకి ఎవరికి పరిష్కారం దొరకదు. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సో చూసారు కదా, మీరు కూడా ఇటువంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఓం శివశక్తి జ్యోతిష్యాలయం మా గురూజీ నెంబర్ మేము కింద వేయడం జరుగుతుంది, స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో మీకేమైనా సమస్య ఉంటే గురువు గారిని సంప్రదించాలని కోరుతున్నాం.